నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా అతని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట్ మావో మాట్లాడుతూ సుందరయ్య అనగానే గుర్తుకొచ్చేది వర్గ పోరాటాలను ప్రజా జీవితం మొత్తం కార్మికుల వ్యవసాయ కార్మికుల సంఘం నిర్మాణంతో మొదలైందని, రైతాంగ పోరాటంతో పెనవేసుకుందని, పటిష్టమైన విప్లవాత్మక నిర్మాణం కోసం ఆయన కృషి ఎనలేందని అన్నారు. సుందర రామరెడ్డిగా ఉన్న తన పేరును సుందరయ్యగా మార్చుకొని తనకున్నటువంటి 100 ఎకరాల కార్మికుల కుటుంబాలకు పంచిన ఘనత ఆయనకే దక్కుతుందని, కమ్యూనిస్టు క్రమశిక్షణకు ఆయన సాటి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, మండల కార్యదర్శి బండకింది అరుణ్, కోఆప్షన్ మెంబర్ ఇబ్రాహీం, సిపిఎం నాయకులు పోలోజు శ్రీహరి, ఆముదల నర్సిరెడ్డి, ముస్తాలా ప్రభాకర్, బోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కామ్రేడు పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతిని సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో జరుపుకుంటున్నాం. సుందరయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య గారు మన భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన పరిస్థితి ఉన్నది. పుచ్చలపల్లి సుందరయ్య గారు దున్నేవానికే భూమి కావాలని, కూలి పెంచాలి, భూమి పంచాలి అనే నినాదాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. అతను నిస్వార్థంగా పార్లమెంటుకు కానీ అసెంబ్లీకి కానీ తన సైకిల్ మీదనే వెళ్ళిన వ్యక్తి. తను ప్రజల కోసం చివరి వరకు ప్రజల కోసం పోరాడిన మహా నాయకుడు కమ్యూనిస్టు గాంధీ. అతని స్మరిస్తూ అతని స్ఫూర్తితో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం కార్యకర్తలు పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఒక నిరాడంబర జీవిగా జీవించిన మహోన్నత వ్యక్తి సుందరయ్యను ప్రతి ఒక్క కమ్యూనిస్టు కార్యకర్త స్మరించుకుంటూ అతనిలా నేను కూడా అభివృద్ధి కావాలి, పార్టీని ముందుకు తీసుకుపోవాలనే ఒక కంకణం ఊని అతని స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో పోరాటాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వము ప్రజల మీద అనేక భారాలు మోపుతున్న పరిస్థితి ఉన్నది. ప్రైవేటీకరణ పేరుతోటి ప్రజలకు విద్య వైద్యాన్ని దూరం చేస్తూ, ఉపాధిని దూరం చేస్తూ, కనీస వేతనాలను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. అదే రకంగా కార్పొరేట్లకు మన భారతదేశ సంపదను పూర్తిగా కట్టబెడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ వ్యవస్థ మార్పు కోసం మరో పోరాటం, సుందరయ్య స్ఫూర్తితో మరో పోరాటం చేయాల్సిన అవసరం కమ్యూనిస్టులపైన బాధ్యత ఉన్నదని చెప్పి సుందరయ్య స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రతి సిపిఎం కార్యకర్త పోరాటాలకు ముందుకు రావాలి. ఈ సిపిఎం నిర్వహిస్తున్న పోరాటాల్లో ముందు వరుసలో ఉండి పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది.